పచ్చి మామిడికాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు అర్జెంటుగా పచ్చడి చేయలేదనుకో, ఆ బౌల్లో ఉండే మొత్తం మామిడికాయ ముక్కలన్నీ కూడా నాకు కడుపులో ఉంటాయి అనమాట. అవును, తినాలనిపిస్తుంది కదా చూస్తుంటే, కానీ కొంచెం సేపు ఆగాల్సిందే మాదిరి, తప్పదు. అది ఎంత పులుపుగా ఉందో టెస్ట్ చేయనివ్వండి నన్ను. భలేవారే. అది పచ్చడి చేశాక చూడు ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఈ మామిడికాయ తోటి చిన్ననాటి జ్ఞాపకాల్లోకి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. ఏంటంటే మా స్కూల్లో బాగా మామిడికాయలు ఉండే చెట్లు ఉండేవి అనమాట. ఉప్పు కారం తెచ్చుకుని కోసుకుని లాస్ట్ బెంచ్ లో కూర్చుని ఆహా. కానీ కొన్న కాయ కంటే దొంగలించిన కాయ టేస్ట్ చాలా బాగుంటుంది. అవును కదా. ఎస్, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇది కొంపతీసి దొంగలించిందా? ఎంత టేస్టీగా ఉందేంటి? లేదు లేదు మాదిరి, చెట్టు నుండి కోసింది. అడిగి కోసిందా అడగకుండా కోసిందా? మా చెట్టు నుండి తెచ్చింది. అయితే ఓకేలే. సరే అయితే మరి స్టార్ట్ చేద్దాము. ఓకే. ముందేంటి? మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు తీసుకుందాం ఫస్ట్. ఓకే, ఇదిగో అయితే అన్ని మామిడికాయ ముక్కలన్నీ తీసేసుకుందాం మాదిరి. ఇప్పుడు కొంచెం కారం. వావ్. 1 స్పూన్ కారం అండ్ కొంచెం వెల్లుల్లి, ఒక 4 రెబ్బలు వేస్తే సరిపోతుంది. ఓకే. కొంచెం సాల్ట్ తీసుకుందాం మనం. ఒక్క చిటికెడు షుగర్ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేస్తుంది. యాక్చువల్లీ మా మమ్మీ వేసేవాళ్ళు, సో దానికోసం నేను కూడా. నిజమే, మనకి ఏంటంటే హాట్ స్వీట్ లో కూడా చిటికెడు ఉప్పు వేస్తూ ఉంటాం. అవును, ఇంకా కాస్త ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అని. సో ఇలా పచ్చళ్ళలో కాస్త పంచదార వేస్తే కూడా అలానే అవుతుందేమో. అవును అవును. అంతే మాదిరి. ఇది కొంచెం మనం మిక్స్ వేసుకుందామా? ఓకే, నేను వేసుకొస్తా. అయిపోయిందా? సరిపోతుంది మాదిరి. ఓకే, ఒకసారి కొంచెం ముక్కలుగానే ఉండాలి. నేను అదే చెప్పమని పేస్ట్ చేయొద్దు. అవునవును, పేస్ట్ అయితే బాగోదు. అవును, ముక్కలు కనిపించాలి. సరే, ఇక ఇప్పుడు ఏం చేయాలి? దీనికి తాలింపు వేసుకుందాం. అంతే, రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ సింప్లీ ఉంటుంది ఇది. అవును. ఓకే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు తొందరగా నేర్చుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అంతేనా? మాది పెళ్ళయ్యి 10 years అయింది ఆల్రెడీ. పెళ్ళికి ముందు వంటలు వచ్చా? అస్సలు రాదు. మరి నేర్చుకో అంటే పెళ్ళైన తర్వాత నేర్చుకున్న ఫస్ట్ వంట ఇదేనా, పచ్చడి? అవును. నేను టమాటా పప్పు ఫస్ట్ నేర్చుకున్నా, మమ్మీ నేర్పించారు నాకు. అన్ని కుక్కర్లో వేసేసి 3 విజిల్స్ వచ్చేయాలి, అదే బండగుత్తు. అవును. అంతేనా? అవును. ఓకే, సో స్టవ్ ఆన్ చేసాను. నూనె వేస్తారా? కొంచెం 1 స్పూన్ వేద్దాం. కొంచెం నిలవ ఉండాలంటే నూనె మనం ఎక్కువగానే వేసుకోవాలి. ఓకే, ఒక 2 స్పూన్స్ వేద్దాం. మీ అమ్మమ్మ చెప్పలేదా? ఇది 1 day 2 day ఉంటుంది. ఇన్స్టెంట్ తినేయాలి మనం, అంతే. అయినా నూనె ఉండాలి. వేద్దాం ఇంకా. ఓకే, మీరు చెప్పారు కాబట్టి ఇంకొక స్పూన్ ఎక్స్ట్రానే వేస్తాం. ఓకే, ఇందులో ఇంకా కొంచెం తాలింపు గింజలు వేద్దాం. సేమ్ ఇలా పచ్చి మామిడికాయతో చేసుకున్నాం కదా, పచ్చి కొబ్బరితో కూడా సేమే. ఇంకా అది కూడా చాలా బాగుంటుంది. కారం వద్దు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవును, బాగుంటుంది అది. ఆయిల్ కాగింది కదా, తాలింపు గింజలు వేద్దాం. కోనసీమ కదా, కొబ్బరి తోటి ఎన్ని రకాల వెరైటీలు చేయొచ్చు, అన్ని రకాలుగా వాడుకోవడం అంటే మన తర్వాతనే. అవును. అక్కడికి వెళ్ళామంటే ఇంకా కొబ్బరి బొండాలు ఎక్కువ తాగుతూనే ఉంటాం. ఇంకా కొబ్బరి చెట్లు ఉన్నాయా? చాలా ఉన్నాయి. మా ఇంట్లోనే ఒక 10 చెట్లు ఉన్నాయి. అబ్బా. మేము బయట నుండి అసలు కొనము. గుడికి వెళ్ళడానికి అన్నిటికీ ఇంట్లో నుండే కొబ్బరికాయలు తీసుకెళ్తాము. ఓకే, కానీ ఆ కొబ్బరికాయ అక్కడ నుంచి పడుతున్నప్పుడు ఉంటుంది, ఏ టైంలో పడుతుందో తెలీదు. అవును అవును. ఓకే, ఇప్పుడు కరివేపాకు, కొంచెం ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేద్దాం. ఓకే, సరిపోతుంది. ఆల్రెడీ పచ్చళ్ళలో వేసాం కదా.
తాలింపుకి అవన్నీ కనిపిస్తేనే బాగుంటుంది. అవును. ఓకే, ఇవి వేగిపోయినాయి కదా. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేచ్చా? ఆఫ్ చేసేయండి, అయిపోయింది. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవడం. ఈ పచ్చడి దీంట్లో వేసుకుందాం, రెడీ అయిపోతుంది. ఇది కొంచెం కలుపుకుందాం మనం. ఓకే అన్నపూర్ణ, అబ్బా ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్ గా పచ్చడి అదిరిపోయింది. ఇంక తీసేసుకుందామా? బౌల్లోకి తీసేద్దామా. వావ్, చూస్తుంటేనే కలర్ఫుల్ గా నోరు ఊరిపోతుంది కదా. ఎస్, పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పచ్చి మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, పంచదార, నూనె, కరివేపాకు. పోపు దినుసులు. పచ్చి మామిడికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు, కారం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, చిటికెడు పంచదార వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడి కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ.